బీజేపీ లీడర్ ఉన్నారు రామరెడ్డి గారు. చెప్పండి. ఎస్ రామరెడ్డి గారు, ఇప్పటి వరకు మరి చూస్తున్నారు బీజేపీ మరి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? అసలు మీరు అనుకున్నారా నిజంగానే బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది, ముందంజలో వస్తుంది అని చెప్పి? ఎందుకంటే ఇప్పటి నుంచి 15 ఇప్పుడు చూసుకుంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు దీదీ. ఆమెని అసలు క్రాస్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ గానే అనుకోవాలి. అండ్ స్టార్టింగ్ ఈ బ్యాలెట్ ఏదైతే మరి పోస్టింగ్ ఈ లెక్కించడం జరిగిందో కూడా దీంట్లో చూసుకున్నా కూడా ఫస్ట్ దీదీయే ముందంజలో ఉన్నారు. భవానీపూర్లో చూసుకున్నా కూడా ఇప్పుడు వెనుకంజలోకి వచ్చారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఒకటండి, వెస్ట్ బెంగాల్లో 25 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది, అధికారం ఉన్నది. ఆ రోజు అందరు కూడా దీదీ పెట్టినాక దీదీ వస్తారు అనుకుంటారు. అదే 32 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పార్టీ పోయిన తర్వాత దీదీ వచ్చారు. దీదీ 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి ఆడ ఎవరైతే ఇప్పుడు చెప్తున్న దాంట్లో నేను అక్కడ పర్సనల్ కూడా మేము పోయి కొంతమంది మా టీం కూడా పోయిర్రు. ఆడ జరిగేది ఏంటంటే మన దగ్గర ఆంధ్రాలో ఉన్నట్టు జగన్ పెట్టిండు కదా విలేజ్కి ఒక ఇదని మనిషిని. ఆడ ఆ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది, కమ్యూనిస్టులు అలవాటు. ఆడ ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా ఎవడు వ్యతిరేకంగా చేసినా వానికి రేషన్ కార్డు రాదు, అన్ని విధాల హరాస్మెంట్లు అనేది చేసేది. పోలింగ్కే బయటికి రానియకపోదురు, వాళ్ళు చెప్తే పోలింగ్కు రావద్దు. అలాంటి పరిస్థితులు కొన్ని టౌన్స్లో కొన్ని విలేజెస్లలో ఒక 30-40% విలేజెస్లో అట్లే ఉండేది వ్యవస్థలు. ఆ వ్యవస్థల నుంచి బయటకు రావాలంటే ఈసారి వాళ్ళని ఎవరైతారో వాళ్ళందరినీ కూడా డ్యూటీలోకి వెళ్ళి పక్కకు తప్పించింది. ఎలక్షన్ అయిన తర్వాత ఎస్ఐఆర్ చేస్తే ఇవాళ నేను కూడా పోయినా నిన్న ఇక్కడ అడిగితే ఎస్ఐఆర్లో 2002లో మా ఫాదర్ ఓటు ఏడుంది, విలేజ్ లో ఉంది, నాది హైదరాబాద్ ఉంది. ఆ ఓటు ఉందా లేదా వెరిఫై చేసేస్తారు. ఎక్కడ కూడా ఓట్లు తీసేస్తలేరు. కొత్తగా మనం కూడా ఇప్పుడు చేసుకోవాలి, ఎస్ఐఆర్ చేస్తున్నారు, మన దగ్గర కూడా స్టార్ట్ అయింది. జనగణన దాంట్లో కూడా ఓన్ గా చేసుకోమంటుంది. ఆడ ఎవరైతే ఇప్పుడు హైదరాబాద్ నగరం వల్ల కూడా నాకు ఇక్కడ ఓటు ఉంది, ఊర్లో ఓటు ఉంది. చాలా మంది ఇప్పుడు మేము ఉండేది సరస్వతి నగర్ సింగరేణి కాలనీ. సింగరేణి కాలనీలో ఈ రోజు ఎస్ఐఆర్ జరిగితే 50% ఆఫ్ ది ఓట్స్ ఉండవు. హైదరాబాద్ నగరం వల్ల మనం చెప్తున్నాం కదా ఈ ఓట్లన్నీ కూడా, ఎందుకంటే ఊర్లలో ప్రాపర్టీస్ ఉంటాయి, ఊర్లో ఇవి ఉంటాయి, వాటికి అందరూ ఊర్లకే షిఫ్ట్ చేసుకుంటారు. హైదరాబాద్ లో ఎవరు ఉండరు. ఆ విధంగా ఒక్కొక్కరికి 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నాయి. కిరాయి ఈడ ఇల్లు కిరాయి రెంట్కుంటారు, ఈడ ఓటు ఉంటుంది, మళ్ళీ కొత్తగా పోయిన దగ్గర మళ్ళీ ఎన్రోల్ చేస్తారు. ఇలాంటివన్నీ సరిదిద్దుతారు. లేకపోతే 30-40% ఓటింగ్ అయ్యేది హైదరాబాద్ నగరంలో 90%, 85% ఓటింగ్ కావాలి. ఎందుకైతే అవన్నీ సరిదిద్దితే దాన్ని కూడా బీజేపీ మీద పెట్టాలి. వాళ్ళు ఆ ఓట్లు తీసేసినందుకు గెలుస్తున్నారు. ఇవన్నీ కూడా ఆడలేక ఓడే మధ్యలో అన్నట్టుంటది. అయిన తర్వాత ప్రజలు తీర్పు ఎందుకు ఇస్తున్నారండి? ఇప్పుడు చెప్తున్నారు ప్రసాద్ గారు విశ్లేషకులు, బీజేపీ అట్లా అన్యాయం ప్రజలకు అర్థం కాదా? ఏది వ్యవస్థలు ఓట్లు ఎందుకు వేస్తున్నారు? మనం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే కమ్యూనిస్టులు ఏ గతి పట్టారో అదే గతి పడుతుంది. ఎందుకంటే కమ్యూనిస్టులు ప్రజలకు అనుగుణంగా మారాలి. పార్టీలు కూడా ఇందిరాగాంధీ ప్రైవేటైజ్ చేస్తే బ్యాంకులను హర్షించారు. అదే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత అప్పుడు బ్యాంకులను ప్రైవేట్ చేసి హర్షించారు. ప్రజలలో మార్పు జరుగుతుంటది. ఎప్పుడు నేషనలైజేషన్ చేస్తే హర్షించరు, అదే ప్రైవేటైజేషన్ చేస్తే హర్షిస్తారు. ఆ మార్పులకు అనుగుణంగా పార్టీలు మారకపోతే కాలగర్భంలో కలిసిపోయిన పార్టీలు కమ్యూనిస్ట్ లాగానే ఉంటారు. అందుకోసం మనం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల అవసరాలు, ప్రజలకు అనుగుణంగా మార్పులు చేస్తుంటది. అదే తప్ప ఏది మేము రాసుకున్న సిద్ధాంతం ఇది అని హిందూ మతం హిందువులు అంటారు. హిందువులు అంటే ముస్లింస్ అన్ని మాది, నేను కాంగ్రెస్ ముస్లిమే కాంగ్రెస్ అంటేనేమో అది సెక్యులర్ పార్టీ. బీజేపీ హిందువులు అందరు సమానం అంటున్నాం మేము. హిందువులు ముస్లింస్ అందరికి సమానం ఉండాలి. ఒకరికి లైన్ అయిన తర్వాత వ్యవస్థల ముస్లింస్ మనం పరిపాలించారండి, వాళ్ళకి రిజర్వేషన్ లేదండి, క్వశ్చన్ చేయరు. వాళ్ళు ఎప్పుడు మన పక్కన మనం కింద కూర్చునేది. తెలంగాణలో నవాబ్ల కాడ మీద కూర్చుంటే మనం కింద కూర్చునేది జాగీర్దార్ల దగ్గర. అలాంటి వ్యవస్థలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్. ఎవరి కోసం? ఏదైతే అట్టోడు వర్గాలు వాళ్ళకు అన్యాయం జరిగిన వాళ్ళ కోసం రిజర్వేషన్ అంటే మైనార్టీస్ రిజర్వేషన్ ఇస్తారు. అంటే ఎక్కడ పోతుంది అంటే సంతుష్టీకరణ చేస్తేనేమో వాళ్ళు సెక్యులర్లు, మెజార్టీ గురించి మాట్లాడితే వీళ్ళు కమ్యూనల్లు. అందుకోసం ప్రజలు అర్థం చేసుకున్నారు. మనం ఎన్ని చెప్పినా ఎవరైతే ఉన్నారో ఓటర్లు అనే వాళ్ళు ఎప్పటికప్పుడు మార్పు కోరుకుంటుంటారు, మార్పు చేస్తుంటారు. చేసిన తర్వాత కేసీఆర్ కూడా ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెడితే వాళ్ళు ఎవరికి ఇస్తారో ప్రజలు తీర్పిస్తారు. దాన్ని తీర్పును అగౌరవపరిచే విధంగా వాళ్ళ ప్రజలంతా ఏదో
మధ్య తరగతి వాళ్ళంతా వాళ్ళకి ఏం అర్థమైతే వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. మనం అనుకుంటున్నాం ఏది అబ్జర్వ్ చేస్తలేరు అనుకొని కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు చేస్తే అన్ని అబ్జర్వ్ చేస్తారు. అందరికి ఎవరికి ఏడ జవాబు చెప్పాలో ఆడ జవాబు చెప్తూనే ఉన్నారు. అందుకోసం అయిన తర్వాత ఇప్పుడు ఓటికి 3 అస్సాం క్లారిటీ ఉంది, పుదుచ్చేరి క్లారిటీ ఉంది, వెస్ట్ బెంగాల్ కూడా క్లారిటీ ఉంది. అయిన తర్వాత తమిళనాడు ఈరోజు టీవీకే హైయెస్ట్ సీట్లలో ఉంది. మీరు చూపించిన దాంట్లల్లో టీవీకే వర్సెస్ డిఎంకే. ఆడ మళ్ళీ ఏఐడిఎంకే టీవీకి 2 కలిస్తే ఈయన 25-33% ఉంటే వాళ్ళు 64-66% ఉన్నారు. అందుకోసం వెస్ట్ బెంగాల్ అనేది ప్రజల అభిప్రాయం 15 సంవత్సరాల నుంచి ఆడ చేస్తున్న అరాచకత్వాన్ని, ఆడ చేస్తున్న గుండాయుధానికి వ్యతిరేకంగా తీర్పిస్తున్నారు. ఎవరు చేసినా భారతీయ జనతా పార్టీ ఏదైనా ఇట్లాంటి వ్యవస్థలు చేస్తే అట్లా చేస్తే వాళ్ళకు కూడా తీర్పు వస్తుంది. మేము గుజరాత్ లో ఎందుకు గెలుస్తున్నాం అండి? 6 సార్లు 5 సార్లు మేము గెలిచిన దగ్గర 2 సార్లు 3 సార్లు ఎందుకు గెలుస్తున్నాం? ప్రజలకు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చేస్తే తీర్పు ఇవ్వరా? ఇప్పుడు 3 టర్మ్ చేసిన మమతా బెనర్జీకి ఇదైతుంది, డిఎంకే ఒకసారి చేస్తే ఇదైతుంది. అదే ఒకసారి బీజేపీకి అధికారం ఇవ్వాలి అని అడిగారు కదా ఎలక్షన్స్ కి ముందు వెస్ట్ బెంగాల్లో. సో దాన్నే ప్రజలు తీసుకున్నారు అనుకోవాలైతే. 100% అధికారం ఇవ్వండి అని ఆడ జరిగిన అరాచకాన్ని ఒక్కటి కాదు ఇండ్లు కాలబెట్టండి. నేను మన షార్ట్ ఫిలిం కూడా తీపించినాం, చూయించినాం. ఓ విలేజ్ పోయి వీళ్ళను ఎవరైతే మాట్లాడుతున్నారో ఆడ పోయి మాట్లాడు. పక్క గ్రామాల నుంచి వచ్చి మైనార్టీస్ మెజార్టీ హిందువులు ఉన్న గ్రామాల్లో ఇండ్లు ఎక్కడికక్కడ తగలబెట్టిరు. 1000 మంది వచ్చి కావాల్సింటే ప్రసాద్ గారికి విశ్లేషకుడు గారికి ఇద్దరి గారికి కూడా పంపిస్తాను నేను ఆ షార్ట్ ఫిలిం ను. చూడండి ఒకసారి జరిగిన అరాచకాలు ఎట్లున్నాయి. అందుకోసం అరాచకాలు ఎవరిని కానీ ఎవరినన్నా కిడ్నాప్ చేసి నక్సలైట్లు తీసుకపోతే అందరు ఆడికి తీసుకుపోయిన తర్వాత పట్టకపోతే నువ్వు ఏమంటే అన్ని ఏయననే ఒప్పుకుంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మన ఆత్మాభిమానం చంపుకోడు వాడు ఎక్కడ తీర్పియాలో అక్కడ తీర్పిస్తారు. ఈడ కూడా బలవంతం భయపెట్టిన రోజులు నడుస్తుండొచ్చు, చెప్పకపోవచ్చు, కానీ స్వేచ్ఛ వచ్చిందన్న రోజు తీర్పిస్తుంది. ఎవరిని కూడా ఒక వ్యక్తిని తీసుకుపోయి భయపెట్టించి ఇది చేస్తా అంటే నడవదు. భయం అనేది తాత్కాలికంగా ఉంటుంది. అప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత ప్రజలన్నీ గమనించే తీర్పిస్తున్నారంటారు రామరెడ్డి గారు. ప్రజలన్నీ గమనించే తీర్పిస్తున్నారంటారు. ఏ ప్రజలన్నీ గమనించే తీర్పిస్తున్నారు. ఆడ జరిగిన అరాచకాలను చూసే తీర్పిస్తున్నారు. ఇవాళ డిఎంకేకు టీవీకే నెంబర్ 2 ప్లేస్లు ఉంది. ఆడ హంగ్ వస్తుంది. ఇప్పుడు చూసిన దాని ప్రకారం చూస్తే కేరళ ఒకటి, యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఆడ ఎప్పుడు చేంజ్ ఉంటది. ఆడ ఉన్నత పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి పెద్ద స్థానం లేదు. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. దాంట్లో ఆ ప్రజల తీర్పు అది. దాంట్లో అయిన తర్వాత వాళ్ళు గెలిస్తేనేమో బీజేపీ ఎంపీ సీట్లల్లో మధ్యప్రదేశ్ అయోధ్య ఎట్లా ఓడిపోతామండి మేము? అయోధ్య టౌన్ సీటు ఓడిపోయినాం అంటే వాళ్ళు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యము, బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు పనిచేసినట్టు. బీజేపీ గెలిస్తేనేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినట్టు. ఎక్కడ మాట్లాడుతున్నారు? ఏం అర్థం? ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? కొన్నిట్లల్లా ఇన్ని ప్రూవ్ చేయండి. కానీ ఇప్పుడు బీజేపీ కూడా 2 ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాలని కూడా మరి ఈసీని కోరింది కదా. రీపోలింగ్ అవకతవకలు జరిగితే తప్పకుండా రీపోలింగ్ చేయమని చెప్పండి. ఇప్పుడు అది హక్కు. వాళ్ళని కూడా ఏమనండి. ఏదైనా అన్ని సీసీ కెమెరాలు పెట్టిర్రు, దాంట్లో ఏదన్నా జరిగిందంటే వాళ్ళు వెరిఫై చేస్తారు. దాని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయమనండి. వద్దని ఎవరు అంటున్నారు? నిన్న 14 దగ్గర రీపోలింగ్ అయింది, తప్పేం కాదు కదా. వాళ్ళు ఇచ్చిన దగ్గర కూడా వాళ్ళు ఏమన్నా దౌర్జన్యం చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడ ఉన్నది, ఎలక్షన్ కమిషన్ ఇది. అందుకోసం మనం ఒకటి మాట్లాడేటప్పుడు విమర్శించాలి. ప్రతిపక్షం ఉండవలసిందే. ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రతిపక్షం ఉండాలి, ధీటుగా ఉండాలి. ప్రతిపక్షం ఉంటేనే అధికార పార్టీ కూడా భయం ఉంటది. అది లేకుంటుంటే పరిస్థితులు బాగుండవు. మేము కూడా కోరుకునేది ఆడ మొత్తం ఏది అవుట్ రైట్ మాకు రావాల్సిన ఆడ 50% ఇది వచ్చినా ప్రతిపక్షం పాత్ర మంచిగా పోషించాలి. మమతా బెనర్జీ గారు కూడా అని మేము కోరుకుంటున్నాం. ఎక్కడ కానీ ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. దాని మీదనే ఉంటేనే ఈ యొక్క ప్రజాస్వామ్యానికి విలువ ఉంటది. అయిన తర్వాత గెలిచిన దానికి ఓటు అంటగట్టి, ఓడిపోతే ఓటు అంటగడితే అది ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు తీర్పిచ్చేటప్పుడు ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి. మనం ఇప్పుడు చెప్తున్నాం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఆర్థిక పరిస్థితి అనేది? రైతు బంధు ఎక్కడ పోయింది? 2.5 ఏళ్లలో 5 సార్లు వేయాలి.
ఇప్పటికి మూడోసారిది ఎకరకు 6,000 వేసి కూర్చున్నాడు. ఉమ్, ఇస్తామన్నది అయిన తర్వాత కిలో తులం బంగారం ఇస్తా అన్నాడు. 2,500 రూపాయలు ఇస్తాను. ఆర్థిక పరిస్థితులు తెలియకుండానే ముఖ్యమంత్రులు అవుతారు. అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. అంటే చెప్పినవి చేయకపోతే 100% భారతీయ జనతా పార్టీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. ఏదైతే మాట ఇచ్చారో మాట దాని ప్రకారం నిలబడవలసిన అవసరం ఉంది. దీనికి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వల్ల ఇది అయిన తర్వాత పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అనుకోని పరిస్థితి 14 సంవత్సరాల నుంచి అధికారం వాళ్ళు ఉంటే ఎప్పుడు కూడా ఇంత పెద్ద గ్యాస్ ధరలు పెంచలేదు. పెంచారు ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఏదైనా పెంచడం, కానీ గ్యాస్ ధరలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో వారితోటి ప్రాబ్లం ఉంది. దాన్ని ప్రజలకు చెప్తారు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఉమ్, ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ కూడా మేము చెప్తున్నాం. తెలంగాణలో మా విశ్వేశ్వరరెడ్డి గారు దానికి ఆల్టర్నేటివ్ కూడా చెప్పిండు ఎట్లా చేయాలి అని. చిన్న హోటళ్ళ వాళ్ళకి వచ్చి ఇథనాల్తో పెట్రోల్ డీజిల్ నడుపుకోమంటారు మమ్మల్ని. ఏది రష్యా కొనండి, రష్యా నుంచి కొనండి. కొంటనే ఉన్నాం కదా, ఏడా 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 కొంటున్నాం కదా. రష్యా నుంచి కొంటే ఈ బాధలు లేవు. రష్యా నుంచి కొనండి. లేదు, రష్యా నుంచి కొంటనే ఉన్నాం. ఏం కొంటే బాధలు లేవు. మీ సొంత పెత్తనాలు ఎలగబెట్టి ఆ నెత్తికి అమెరికాని తీసుకొచ్చి మా నెత్తికి పెట్టారు. ఎవరు ఏం రష్యా నుంచి కొంటున్నారు? రష్యా నుంచి ఎక్కడ కొంటున్నారు మీరు? రష్యా నుంచి కొంటున్నాం. కొనటం లేదు, అబద్ధం చెప్పండి. వాట్సాప్ యూనివర్సిటీ వచ్చింది కరెక్ట్ కాదు రామరెడ్డి. వాట్సాప్ యూనివర్సిటీ కాదండి, మీరు వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చింది కరెక్ట్ కాదు. మీరు రష్యా నుంచి కొనట్లేదు, మీరు కొంటున్నారు. మీ దగ్గర అమెరికాని భయపడిస్తున్నారు. ఉమ్, రష్యా నుంచి వస్తుంది, రష్యా నుంచి ఆపలేదు. రష్యా చెప్పింది, మీరు చెప్పడం కాదు. ఇరాన్ రష్యానే చెప్పింది, రష్యా నుంచి కొంటున్నారు. ఇరాన్ మనకి ఓకే రామరెడ్డి గారు